సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్. మొన్న ఒక ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మన ఐఏఎస్ కృష్ణయ్యని తర్వాత జెట్టి గోపీనాథ్ ఐపీఎస్ గారిని ఒక సివిల్ సర్వీస్ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని వాడు వీడని చాలా అవహేళనగా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి తగదని మేము యాదవుల తరపున బీసీల తరపున ఆయన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బీసీలే ఈ దేశానికైనా రాష్ట్రానికి ఎన్నుముక. అలాంటి బీసీలని కించపరిచి మాట్లాడడం మేము చాలా బాధాకరంగా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గారికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తారు కూడా. మా బీసీలు కానీ యాదవులు కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా ఉన్నతమైన పదవులు ఉన్నవారికి యాదవులకి ఈ రాష్ట్ర సిఎస్ యాదవే, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు యాదవే. అలాంటిది ఆయన జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ యాదవులకి చాలా ఉన్నతమైన స్థానం కల్పించి ఆయన జీర్ణించుకోలేక యాదవుల్ని ఇలా కించపరిచి మాట్లాడడం మాకు యాదవుల తరఫున చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఖచ్చితంగా మా యాదవులకి బీసీలకి క్షమాపణ చెప్పాలనేసి మా బీసీల తరఫున యాదవుల తరఫున ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. బీసీల ఐక్యత.